నమస్కారం. ఈరోజు మనం కొన్ని అద్భుతమైన కథల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గర వర్చ్యూ అండ్ మిరకిల్స్ ఆఫ్ డివోషన్ అనే గ్రంథం నుండి సేకరించిన కొన్ని చాలా ఆసక్తికరమైన వృత్తాంతాలు ఉన్నాయి. అవును. ఈ కథలు భక్తి, దానం గురించి మనకు తెలిసిన విషయాలే కాకుండా వాటి వెనుకున్న మానవ స్వభావం గురించి కూడా చాలా లోతుగా చర్చిస్తాయి. నిజమే. ఒక చిన్న పని, ఒక చిన్న నిస్వార్థమైన చర్య మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో ఈ కథల ద్వారా చూద్దాం. ఈరోజు మనం ముఖ్యంగా 2 కథలను విశ్లేషించబోతున్నాం కదా. అవును, 2 విభిన్నమైన కథలు. మొదటిది పున్నకుడు అనే ఒక నిరుపేద రైతు కథ. అంటే తన స్వచ్ఛమైన భక్తితో మట్టిని బంగారంగా మార్చిన వైనం. ఆహా. రెండవది శ్రావస్తీలో నివసించే ఒక బ్రాహ్మణుడి కథ. దానం చేయడంలో అతను పడిన సంకోచం, దాని నుండి అతను నేర్చుకున్న పాఠం. అంటే ఈ 2 కథలు ఒకే నాణికి 2 వైపులా లాంటివి అన్నమాట. సరిగ్గా. ఒకటి స్వచ్ఛమైన విశ్వాసం గురించి చెబితే, మరొకటి సందేహాలు, సంకోచాల మధ్య విశ్వాసాన్ని కనుక్కోవడం గురించి చెబుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే పున్నకుడి కథతో మొదలుపెడదాం. సరే. రాజగృహ నగరంలో పున్నకుడు అనే ఒకాయన ఉండేవాడు. సుమనశ్రేష్ఠి అనే ధనవంతుడి దగ్గర వ్యవసాయ కూలి. అంటే రోజంతా కష్టపడితే గాని ఇల్లు గడవని పరిస్థితి. అవును. అతని జీవితం చాలా సాదాసీదాగా, రోజువారీ కష్టంతో సాగిపోతోంది. ఆ రోజు నగరంలో ఒక పెద్ద పండుగ. అందరూ ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నారు. కాని పున్నకుడు మాత్రం పండుగ పూట పని మానేస్తే రేపు నా కుటుంబం పస్తులుండాలి కదా అని ఆలోచించాడు. అందుకే యథావిధిగా పొలం పనులకు వెళ్లాడు. అవును. అతను అలా ఒంటరిగా పొలం దున్నుకుంటూ ఉండగా అటువైపుగా భిక్షాటనకు వెళ్తున్న సారిపుత్రుడు ఆయనకు కనిపించారు. సారిపుత్రుడిని చూడగానే పున్నకుడి మనసులో అపారమైన భక్తి కలిగింది. వెంటనే తన పనిని పక్కన పెట్టి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ సమయంలో తన దగ్గర ఏమీ లేకపోయినా పక్కనే ఉన్న ఒక చెట్టు నుండి ఒక పుల్లను విరిచి దంతధావనానికి ఇచ్చాడు. అలాగే చల్లని నీళ్లు అందించి ముఖం కడుక్కోమన్నాడు. చాలా చిన్నవి కదా. అవును, చాలా చిన్నవి. వాటికి భౌతికంగా ఎలాంటి విలువ లేదు. కాని ఇక్కడ మనం గమనించాల్సింది వస్తు విలువ కాదు, దాని వెనుక ఉన్న భావన. ఆ క్షణంలో తన దగ్గర ఏదుంటే అది ఏమాత్రం ఆలోచించకుండా స్వచ్ఛమైన మనస్తో సమర్పించాడు. అంటే దానమంటే విలువైన వస్తువులివ్వడం కాదు. కాదు, మన దగ్గర ఉన్నదాన్ని మనస్ఫూర్తిగా పంచుకోవటమని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఆ నిస్వార్థతే అసలైన సంపదనమాట. ఇక్కడే కథలో మరో మలుపొస్తోంది. అదే సమయానికి పున్నకుని భార్య తన భర్త కోసం మధ్యాహ్న భోజనం తీసుకొస్తోంది. అవును. దారిలో ఆమెకు కూడా సారిపుత్రుడు కనిపించారు. ఆయన్ని చూడగానే ఆమె కూడా భక్తితో నిండిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఉన్న ఏకైక ఆహారం అదే. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. పున్నకుడి భార్య తన భర్త కోసం తెచ్చిన అన్నాన్ని దానం చేసింది. ఇది త్యాగమంటున్నారు సరే, కాని తన భర్త రోజంతా కష్టపడి ఆకలితో ఉంటాడని ఆమెకు తెలియదా? ఇది ఒక రకంగా బాధ్యతారాహిత్యం అనిపించడం లేదా? చాలా మంచి ప్రశ్న. పైపైన చూస్తే అలాగే అనిపిస్తుంది. మనలాంటి సాధారణ మనస్తత్వంతో ఆలోచిస్తే అయ్యో, భర్త ఆకలి తీర్చడం భార్య ప్రాథమిక బాధ్యత కదా అనిపిస్తుంది. కాని ఈ కథలు మనకు చెప్పేదేంటంటే, కొన్నిసార్లు భక్తి లేదా ధర్మం ముందు లౌకిక బాధ్యతలు చిన్నవిగా కనిపించే ఒక ఉన్నతమైన మానసిక స్థితి ఉంటుంది. ఆమె చర్యను మనం బాధ్యత వర్సెస్ ధర్మం అనే కోణంలో చూడాలి. ఆ క్షణంలో ఒక మహనీయుడి ఆకలి తీర్చడం అనేది తన భర్త ఆకలి కన్నా ఉన్నతమైన ధర్మంగా ఆమె భావించింది. పైగా ఆ తర్వాత ఆమె మళ్లీ ఇంటికి వెళ్లి వండి తీసుకువచ్చింది. అంటే ఆమె తన బాధ్యతను పూర్తిగా వదిలేయలేదు. ఆ క్షణంలో ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చింది. అలా చూడాలన్మాట. మరి పున్నకుడి స్పందన ఏంటి? భార్య వచ్చి నేను అన్నం దానం చేసేశాను, మళ్లీ వండి తెచ్చాను అని చెప్పగానే అతను కోప్పడ్డా? లేదు, అదే అసలు విషయం. పున్నకుడు కోప్పడలేదు. పైగా తన భార్య చేసిన పనికి చాలా సంతోషించాడా? అవును. నువ్వు చాలా మంచి పని చేశావు, నా తరఫును కూడా ఆ పుణ్యాన్ని పంచుకో అని అన్నాడు. ఇది వారిద్దరి మధ్య ఉన్న అవగాహనను, ధర్మం పట్ల వారికున్న ఉమ్మడి నిబద్ధతను చూపిస్తుంది. అది నిజమైన నిస్వార్థ సేవ. ఆ తరువాత ఏం జరిగిందో ఊహించడం కష్టం.
పున్నకుడు మళ్లీ తన పనిలో మునిగిపోయాడు, పొలం దున్నుతుండగా. అవును. అతను నాగలితో తవ్విన మట్టిగడ్డలన్నీ బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూస్తే అది స్వచ్ఛమైన బంగారం గడ్డలు. అతను దున్నిన పొలమంతో బంగారంగా మారిపోయింది. నమ్మశక్యంగా లేదు. ఈ కథలో మట్టి బంగారంగా మారడం అనేది వారి ఆధ్యాత్మిక చర్యకు లభించిన ప్రత్యక్ష భౌతిక ప్రతిఫలానికి ఒక ప్రతీక. అంటే యాదృచ్ఛికం కాదంటారా? కాదు. వాళ్ల నిస్వార్థమైన దానం, స్వచ్ఛమైన భక్తి ప్రకృతి నియమాలను కూడా మార్చేంత శక్తివంతమైనదని ఇది సూచిస్తుంది. ఇది కేవలం దొరికిన నిధి కాదు, వారి కర్మకు తక్షణమే లభించిన ఫలం, సంపద వాళ్లను వెతుక్కుంటూ వచ్చిందనమాట. సంపద వెతుక్కుంటూ వస్తే చాలామంది ప్రవర్తన మారిపోతుంది. కాని పున్నకుడు అలా కాదు. కాదు, చాలా నిజాయితీపరుడు. ఆ బంగారం చూసి ఇది నాది కాదు, రాజుగారి భూమిలో దొరికింది కాబట్టి రాజుగారిదే అనుకున్నాడు. వెంటనే వెళ్లి రాజుకు ఈ విషయం తెలియజేశాడు. రాజు ఆశ్చర్యపోయి తన భటులను పంపి ఆ బంగారాన్ని తీసుకురమ్మన్నాడు. కానీ ఇక్కడ మరో విచిత్రం జరిగింది. ఏంటది? రాజుగారి భటులు ఆ బంగారాన్ని ముట్టుకోగానే అది మళ్ళీ మట్టిగా మారిపోయింది. మళ్ళీ మట్టిగా మారిపోయిందా? అవును. వాళ్లు భయపడి వెనక్కి వచ్చేశారు. రాజుకు విషయమర్థం కాలేదు. అప్పుడు పున్నకుణ్ణి పిలిపించి నువ్వెళ్ళి తాకు అన్నాడు. పున్నకుడు తాకగానే తిరిగి తలతలా మెరిసే బంగారంగా మారింది. అప్పుడు రాజుకు అర్థమైంది ఇది పున్నకుని పుణ్యఫలం వల్లే జరిగిందని, ఆ బంగారం అతనికే చెందుతుందని. అప్పుడు రాజు ఆ బంగారం మొత్తాన్ని పున్నకుడికే ఇచ్చేశాడు. ఇచ్చేసి అతడిని బహుధన శ్రేష్ఠిగా, అంటే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ప్రకటించాడు. వావ్! ఒకే రోజులో ఒక నిరుపేద రైతు దేశంలోనే అత్యంత ధనవంతుడైపోయాడు. ఇక్కడితో కథ సుఖాంతమనుకోవచ్చు కదా? అలా అనిపిస్తుంది. కాని అసలైన ముగింపు ఇక్కడ లేదు. సంపద మనల్ని మార్చదు, మన అసలు స్వభావాన్ని బయటపెడుతుంది అంటారు కదా. నిజమే. పున్నకుడి విషయంలో అదే జరిగిందా? సరిగ్గా అదే జరిగింది. పున్నకుడు ఆ సంపదతో విలాసాలకు భోగాలకు పోలేదు. అతనికి తెలుసు ఈ సంపద తనకెందుకు వచ్చిందో. తన భక్తికి దానగుణానికి లభించిన బహుమతి అని గ్రహించాడు. అవును. అందుకే ఆ ధనాన్ని ఒక అవకాశంగా చూశాడు, అంతిమ లక్ష్యంగా కాదు. అసలైన లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి అని అతనికి స్పష్టంగా తెలుసు. మరి ఈ కథంతా దేనికి దారితీసింది? పున్నకుడు ఆ ధనంతో బుద్ధుణ్ణి, ఆయన శిష్యగణాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. 7 రోజులపాటు గొప్ప దానధర్మాలు చేసి వారి ధర్మబోధన విన్నాడు. ఆ బోధనల సారాన్ని గ్రహించడం ద్వారా అతను, అతని కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా శ్రోతాపన్నులు అయ్యారు. ఇక్కడే అసలు విజయముంది. బంగారం దొరకడం ఒక ఫలమైతే, ఆ బంగారం సహాయంతో జ్ఞానాన్ని పొందడం అంతిమ విజయం. ఆగండి, శ్రోతాపన్నులు అన్నారు. అంటే ఏంటి? ఏదో పెద్ద ఆధ్యాత్మిక పదంలా ఉంది. సామాన్యునికి అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. ఒక రకంగా చెప్పాలంటే అది మోక్షానికి వెళ్లే దారిలో మొదటి అడుగు వేయడం లాంటిది. ఉదాహరణకి మనం ఒక పెద్ద కొండ ఎక్కాలనుకోండి. దారి తెలియనప్పుడు అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాం, ఎటు వెళుతున్నామో తెలియదు. కాని ఒకసారి సరైన దారి దొరికితే ఇక వెనక్కి తిరిగే ప్రసక్తే ఉండదు. కరెక్ట్. నెమ్మదిగానైనా సరే ఖచ్చితంగా పైకి చేరతామని ఒక నమ్మకం వస్తుంది. శ్రోతాపన్నులు అవ్వడం అంటే ఆ సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని కనుక్కోవడమన్నమాట. వాళ్లు ఇంక గమ్యం చేరలేదు, కాని ఇక ఆ దారి నుండి తప్పిపోయే అవకాశం సున్నా. అద్భుతం. అంటే భౌతిక సంపద వాళ్లకు ఆధ్యాత్మిక సంపదను కూడా తెచ్చిపెట్టింది. అవును. పున్నకుడు కథలో స్వచ్ఛమైన మనస్సుతో ఇస్తే వచ్చే ఫలితమది. కాని ఇవ్వడంలో కొంచెం సంకోచం, కొంచెం భయముంటే ఏమవుతుంది? మంచి ప్రశ్న. మన రెండో కథ శ్రావస్తిలోని బ్రాహ్మణుడి కథ సరిగ్గా ఇదే ప్రశ్నను అన్వేషిస్తుందనుకుంటా. అవును. ఇది శ్రావస్తి నగరంలో జరిగిన సంఘటన. అక్కడొక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడంటే అపారమైన భక్తి. రోజు క్రమం తప్పకుండా బుద్ధునికి భిక్ష సమర్పించేవాడు. కాని ఆయన చాలా పేదవాడు. అవును. అయినా తనకున్నదానిలోనే ఇవ్వడానికి వెనుకాడేవాడు కాదు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి బుద్ధుడు భిక్ష కోసం వారింటి ముందుకు వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడి భార్యకు తన భర్త భక్తి గురించి బాగా తెలుసు. బుద్ధుణ్ణి చూస్తే తాను తినడానికి పెట్టుకున్న ఈ కాస్త అన్నం కూడా ఆయనకు పెట్టేస్తాడు, తర్వాత పస్తులుండాలి అని ఆందోళన చెందింది. ఆ పేదరికం వల్ల, భర్త పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆమె భయపడి బుద్ధుడు తన భర్తకు కనపడకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడింది. ఇక్కడ ఆ భార్య స్పందనను మనం అర్థం చేసుకోవాలి. ఆమెలో దురుద్దేశం లేదు. పున్నకుని భార్యలాంటి నిస్వార్థ త్యాగభావం ఆమెలో ఆ క్షణంలో లేదు.
లేదు, కాని ఆచరణాత్మకమైన ఆందోళన ఉంది. ధర్మం గొప్పదే, కాని ముందు కడుపు నిండాలి కదా అనే ఒక సాధారణ మానవ సహజమైన ఆలోచన అది. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సందిగ్ధత. ఆదర్శానికి వాస్తవానికి మధ్య జరిగే సంఘర్షణ. సరిగ్గా. బుద్ధుడు ఆ ఇల్లాలి మనసులోని భావాన్ని గ్రహించి ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. సరిగ్గా అప్పుడే లోపల భోజనం చేస్తున్న బ్రాహ్మణుడు కిటికీలోంచి బుద్ధుడిని చూశాడు. అయ్యో, బుద్ధుడు నా ఇంటి ముందుకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారే అని వెంటనే పరుగున బయటకు వచ్చాడు. కాని ఒక సమస్య వచ్చింది. తాను అప్పటికే తినడం మొదలుపెట్టాడు, ఆ ఎంగిలి అన్నం. అవును, భగవంతుడి స్వరూపమైన బుద్ధునికి భిక్షగా ఎలా పెట్టడం అని చాలా సిగ్గుపడ్డాడో, సంకోచించాడు. నన్ను ఆకట్టుకున్న అంశమేంటంటే ఆ బ్రాహ్మణుడి సంకోచం. ఇది మనందరిలోనూ ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే అది పరిపూర్ణంగా, కొత్తగా ఉండాలనుకుంటాం. పాత బట్టలు దానం చేయాలన్నా కొంచెం మంచివి చూసి ఇస్తాం. ఆ సామాజిక ఒత్తిడి, ఆ సిగ్గు, నేనిచ్చేది దానికి అర్హమైనదిగా ఉందా అనే ఆలోచన. నిజమే. అప్పుడు బుద్ధుడు ఏం చేశారు? బుద్ధుడు ఆయన మనస్సులోని మాటను గ్రహించి, ఓ బ్రాహ్మణ, భిక్షుకు ఏ ఆహారమైనా పర్వాలేదు, శుభ్రమైనా ఎంగిలైనా తేడాలేదు, ఇచ్చేవాడి మనసు ముఖ్యం అని చెప్పి ఆ అన్నాన్ని స్వీకరించారు. అంటే ఇది కేవలం ఆహారం గురించిన విషయం కాదు. కాదు, ఆ బ్రాహ్మణుడి సంకోచాన్ని, సమాజ కట్టుబాట్ల పట్ల అతనికున్న అనుబంధాన్ని గమనించి బుద్ధుడు అతనికొక లోతైన ధర్మాన్ని బోధించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అప్పుడు అసలైన భిక్షువువని ఎవర్ని అంటారు, వారి లక్షణాలేమిటి అని అడిగాడు. దానికి బుద్ధుడు ఇక్కడే నామరూపం అనే ఒక ముఖ్యమైన తత్వాన్ని వివరించారు. ఏంటది నామరూపం? ఏంటంటే, నామరూపం అంటే మన ఉనికికి సంబంధించిన రెండు ప్రాథమిక అంశాలు. రూపం అంటే మన భౌతిక శరీరం, మనం కంటితో చూడగలిగేది. నామం అంటే మన మానసిక ప్రపంచం. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు. అవును, స్పృహ. మనం సాధారణంగా నేను అని దేనినైతే అనుకుంటామో అది ఈ నామరూపాల కలయిక మాత్రమే. బుద్ధుడు ఏం చెప్పారంటే, ఈ శరీరం నేను, ఈ మనసు నేను అనే భ్రమలో ఎవరు ఉండరో, ఎవరు ఈ నామరూపాలతో బంధం పెట్టుకోకుండా వాటిని కేవలం జరుగుతున్న ప్రక్రియలుగా చూస్తారు. అవును, వాడే నిజమైన భిక్షువు అని వివరించారు. ఓ, అంటే శరీరం, మనసు అనే వాటికి అతీతంగా ఉండగలగడం చాలా లోతైన విషయం. ఈ రెండు కథలను పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ రెండు కథలు మనకు రెండు విభిన్న మార్గాలను చూపిస్తాయి. పున్నకుని కథ కర్మ మార్గాన్ని వివరిస్తుంది. అంటే ఒక మంచి పనికి మంచి ప్రతిఫలం లభిస్తుందనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అతని భక్తి ఒక అద్భుతాన్ని సృష్టించింది. అవును, బ్రాహ్మణుడి కథ జ్ఞానమార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ భౌతికంగా మట్టి బంగారంగా మారలేదు, కాని ఒక సంకోచం, ఒక చిన్న సంఘటన ఒక లోతైన సత్యాన్ని గ్రహించడానికి దారితీసింది. ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఆ బ్రాహ్మణుడు, అతని భార్య కూడా విముక్తి మార్గంలోకి ప్రవేశించారు. సరిగ్గా. అంటే రెండు కథలలోనూ ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చేవారి మనస్థితి, వారి అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పున్నకుడు స్వచ్ఛమైన భక్తితో ఇస్తే సంపద, జ్ఞానం రెండూ పొందాడు. బ్రాహ్మణుడు సంకోచంతో ఇవ్వబోయినా బుద్ధుడి బోధనతో జ్ఞానాన్ని పొందాడు. అవును, పున్నకుడికి ఫలితం బయట ప్రపంచంలో కనిపించింది. బ్రాహ్మణుడికి ఫలితం తన అంతర్గత ప్రపంచంలో, తన అవగాహనలో కనిపించింది. రెండు మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఆధ్యాత్మిక ఉన్నతే. కాబట్టి ఈ కథల నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, దానం యొక్క అసలైన విలువ దాని వస్తువులో కాదు, దాత యొక్క ఉద్దేశంలో, ఆ స్వచ్ఛమైన మనస్సులో ఉంటుంది. నిజమే. రెండవది, పున్నకు ఇలాంటి నిజాయితీ, నిస్వార్థత ఉన్నప్పుడు ప్రతిఫలం ఏదోక రూపంలో తప్పక వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భౌతిక సంపద కంటే అజ్ఞానం నుండి విముక్తి పొంది జ్ఞానాన్ని సంపాదించడమే నిజమైన ఐశ్వర్యం. అవును. ఈ కథలు విన్నాక శ్రోతలకొక ఆలోచన మిగిల్చి వెళదాం. తప్పకుండా. ఈ కథల్లో మనం అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం. పున్నకుడి విషయంలో మట్టి బంగారంగా మారింది. కాని ఆ అద్భుతాన్ని మనం మరో కోణంలో చూస్తే ఎలా ఉంటుంది? అంటే బహుశా మట్టి బంగారంగా మారడం అసలైన అద్భుతం కాకపోవచ్చు. ఉన్న ఒక్క పూట భోజనాన్ని కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా దానం చేయగలిగిన పున్నకుని భార్య మానసిక పరివర్తనే అసలైన అద్భుతం. ఆహా,
ఎంగిలి అన్నం పెట్టాలనే సామాజిక సిగ్గును, సంకోచాన్ని అధిగమించి ఉన్నడి సమర్పించగలిగిన బ్రాహ్మణుడి మార్పే అసలైన అద్భుతం. బహుశా అత్యంత గొప్ప అద్భుతాలు మన బయట కాదు, మన మనసులోనే జరుగుతాయేమో. మన జీవితంలో అలాంటి అంతర్గత పరివర్తన జరగాలంటే మనం దేన్ని వదులుకోవాలి, దేన్ని పంచుకోవాలి అనే ఆలోచనతో ముగిద్దాం.